గుంటూరు జిల్లా మంగళగిరిలో వైద్య సిబ్బందితో జన సైనికులు కొవ్వొత్తులతో ర్యాలీ తీసి నిరసన తెలిపారు. కలకత్తాలో జూనియర్ డాక్టర్పై జరిగిన అత్యాచార హత్య ఘటనను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, కఠిన చట్టాలను తేవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి జనసేన శ్రేణులు మద్దతు పలికాయి. మంగళగిరి జనసేన ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ అంబేద్కర్ బొమ్మ వరకు జనసేన నాయకులు శాంతియుత క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. 78 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారంటే, అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగినప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పారు. కానీ ఆ అమ్మాయి ఒంటరిగా పని లేకుండా ఏం తిరగలేదండి. ఆర్జీ గారు అనే హాస్పిటల్లో డ్యూటీ డాక్టర్ 36 గంటలు ఆమె వైద్యం చేసి, వైద్య వృత్తి చేసి, అప్పుడు 2 గంటలకు అర్ధరాత్రి భోజనం చేసి నిద్రిస్తూ రెస్ట్ తీసుకోవడానికి సెమినార్ హాల్కి వెళ్తే ఆ అమ్మాయిని తెల్లవారుజాముకి విగత జీవిగా పడింది. ఇప్పటి వరకు ఎవరు చేశారు, ఏం చేశారు? అతి దారుణంగా నిజంగా చాలా బాధాకరం. ఇప్పుడిప్పుడే సామాన్య కుటుంబాల నుంచి వైద్య విద్య అభ్యసించి వైద్య వృత్తిలోకి వస్తున్న ఈ తరుణంలో నిజంగా చెప్పాలంటే మా ఇన్ఛార్జ్ చెల్లపల్లి శ్రీనివాసరావు గారు అమ్మాయి ఒక డాక్టర్, అలాగే మా అక్కగారు వాళ్ళ అమ్మాయి ఒక డాక్టర్ ఎన్ఆర్ఐ కాలేజీలో చదువుతున్నారు. ఇలాంటి తరుణంలో డ్యూటీకి వస్తుంటే మా పిల్లల్ని పంపించాలంటే ఎంత బాధాకరం అండి. వాళ్ళు ఏమడుగుతున్నారు? స్టే ఫండ్ పెంచమని అడగట్లేదు. అలాగే విద్యా సౌకర్యాలు, వైద్యంలో అక్కడ ఉన్న వసతులు పెంచమని హాస్పిటల్లో అడగట్లేదు. వాళ్ళు అడుగుతున్నారు ఏంటి? న్యాయం చేయండి అని అడుగుతున్నారు గొంతెత్తి. మెడికల్ గత 11 రోజుల నుంచి రోడ్ల మీదకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారంటే దేనికోసం అడుగుతున్నారు? వాళ్ళు శాలరీలు పెంచమని అడుగుతున్నారా? కాదు. ఇలా ఒక మహిళకి జరిగిన అన్యాయంగా దీన్ని తీసుకోవాలి మనం. అంతేగాని మెడికల్కి సంబంధించింది మాత్రమే అని చెప్పి అనుకొని ఎవరు కూడా అశ్రద్ధ వహించొద్దు. పార్టీల పరంగా కాదు, సేవా సంస్థలు కాదు, ఏదైనా విద్యార్థులు కాదు, ఉపాధ్యాయులు కాదు, ఉద్యోగులు కాదు, ఏ విధంగా కూడా కాదండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేయాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉంది. ఇది మనందరి సామాజిక బాధ్యత. వాళ్ళకి తొందరగా శిక్ష పడి కఠినంగా శిక్షలు పడాలండి. ఎందుకంటే ఒక వ్యక్తి దొరికాడని చెప్తున్నారు, సాక్ష్యాలు కనపడుతున్నాయి. ఇంకా ఎందుకు డిలే చేస్తున్నారు? మాకు అర్థం కాని విషయం ఇది. మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం జనసేన పార్టీ నుంచి, ఇలాంటి దుర్ఘటమైన సంఘటన జరిగినప్పుడు వెంటనే శిక్షలు అమలు చేస్తే మాత్రం ఈసారి ఇలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి నేను జనసేన పార్టీ నుంచి గట్టి